హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. జై హనుమాన్. హనుమాన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? హనుమాన్ అంటేనే ధైర్యం, నమ్మకం, బలం. అలాంటి హనుమంతుడి గురించి ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక పవర్‌ఫుల్ హనుమంతుడి మంత్రం నేర్చుకోబోతున్నాము. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నరదృష్టి అనేది చాలా డేంజరస్ అండి. కొండనైనా సరే పిండి చేయగల సామర్థ్యం నరదృష్టికి ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అలాంటి నరదృష్టిని సైతం పోగొట్టే ఏకైక పవర్‌ఫుల్ మంత్రం వచ్చేసి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. సో అది ఏంటంటే ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి అంటే నమో హనుమతే రుద్రావతారాయ అంటే రుద్రుడి అవతారమైన హనుమంతుడికి నమస్కారం. సర్వశత్రు సంహారణాయ అంటే అన్ని శత్రువుల నుండి రక్షణ కలిగించేవాడా. సర్వరోగహరాయ అంటే అన్ని రకాల రోగాలను తొలగించేవాడా. సర్వవశీకరణాయ అంటే అన్ని పరిస్థితులను అనుకూలంగా మార్చే శక్తి కలిగిన వాడా. రామదూతాయ స్వాహ అంటే శ్రీరాముని దూతుడైన హనుమంతుడికి సమర్పణ. ఈ మంత్రాన్ని మనం బ్రహ్మముహూర్తంలో ఉదయం చదవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో దీన్ని ఎక్కువగా మంగళవారం లేదా శనివారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజులలో చదవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మనం హనుమాన్ దేవాలయాలకి వెళ్ళిన తర్వాత కూడా జపించవచ్చు అక్కడ కూర్చొని. ఇది ఎలా జపించాలి అంటే శుద్ధమైన మనస్సుతో ముందుగా ఓం శ్రీ హనుమతే నమః అని ఒక 11 సార్లు జపించిన తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే శత్రువు నుండి భయం తొలగిపోతుంది. నెగెటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ధైర్యం అనేది పెరుగుతుంది. ఆరోగ్యం, మానసిక శాంతి కూడా కలుగుతుంది. కష్టకాలంలో కూడా ఈ మంత్రం మనల్ని రక్షిస్తుంది. అన్ని రకాల రోగాలను కూడా తొలగించే శక్తి ఉన్న ఈ మంత్రాన్ని చదవడం వలన చాలా మంచి విశేష ఫలితాలను పొందవచ్చు. సో ఈ పవర్‌ఫుల్ హనుమాన్ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా మీకు వీలైనప్పుడు స్మరించుకోవడం వల్ల నరదృష్టి నుండి పూర్తి విముక్తి లభిస్తుంది. ఆయన హనుమంతుడిపై నమ్మకం ఉన్న వాళ్ళు, ఆయన గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.